సాతానుగాడు తనకున్న సమయం చాలా కొద్దిదని తెలుసుకుని విస్తృతంగా ప్రజలను ఏం చేస్తున్నాడు, పాడు చేస్తున్నాడే. సత్యం ఎరిగినటువంటి మనము, దేవుని వాక్యం ఎరిగినటువంటి మనము, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న మనము, దేవుని స్వార్థ యొక్క భారాన్ని ఎరిగినటువంటి వారము మనం మౌనంగా ఉంటున్నాం. మనం పరిచర్య చేయట్లా. ఇంత విలువైన వర్తమానాలు ఈ ప్రాంతంలో వినపడుతున్నాయి విజయవాడ పట్టణంలో క్రైస్ట్ టెంపుల్ ద్వారా. కానీ మనమే వచ్చి వింటా ఉన్నాం. మన బంధువులు రావట్లేదే దేవుని మందిరానికి, మన స్నేహితులు రావట్లేదే. ప్రతిరోజు నువ్వు ఎవరితో పని చేస్తున్నావో వారు దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నారు. వినటానికి నువ్వేమన్నా కార్యాలు చేస్తున్నావా? దేవుని వాక్యాన్ని వినిపించడానికి ఒక్కసారి వారిని పిలిచావా? అయ్యా రండి అయ్యా, విలువైన మాటలు, జుంటె తేనె దారుల కంటే మధురమైన మాటలు మా సంఘంలో వినపడుతున్నాయి, వెండి బంగారం కంటే శ్రేష్టమైన మాటలు మా సంఘంలో వినపడుతున్నాయి, రండయ్యా ఆ మాటలు వినండి అయ్యా, జీవితాలు మార్చబడతాయని చెప్పడానికి మనం సిగ్గుపడుతున్నాం, చెప్పడానికి మనం భయపడుతున్నాం, చెప్పడానికి మనం మొహమాట వస్తుంది. ఈరోజు ఒక మాట చెప్పనివ్వండి, ఒకవేళ ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు మొహమాట పడితే రేపొద్దున పరలోక రాజ్యంలో నీ కొరకు దేవుడు మొహమాట పడతాడు. అర్థమైందా? నువ్వు దేవుని ఇక్కడ కాదంటే, ఆయన ఒప్పుకోకపోతే, మొహమాట పడితే, నిన్ను కూడా తన రాజ్యంలోకి పిలవడానికి దేవుడు కూడా మొహమాట పడితే నా పరిస్థితి ఏంటి? కాలం సంపూర్ణమవుతా ఉంది. యేసు ప్రభు రాకడి దినాల్లో మనం ఉన్నాం.